అందరూ ఇష్టపడే తెలుపు తనలో 7 రంగుల్ని దాచుకుంటుంది. కానీ ప్రతిదానికి అశుభంగా ఫీల్ అయ్యే నలుపు రంగు మాత్రం తనలో ఎన్నో రహస్యాలను దాచుకుంటుంది. అలాంటి రహస్యాల కలయికే ఈ కథ. కథ పేరు వర్ణం. కథలోకి వెళ్తే, అప్పుడే మెల్లగా నిద్రలేస్తున్న సూర్యకిరణాలు సూటిగా ఆ అద్దాల మీద పడుతున్నాయి. దాంట్లో 7వ అంతస్తులో ఉన్న ఒక అబ్బాయి ఆ అద్దంలోంచి బయటికి చూస్తూనే తన మనసు యొక్క అద్దానికి అర్థాలు వెతుక్కున్నాడు. అతని ఆలోచనలు చైత్రానికి వైశాఖానికి మధ్య చెట్టు కొమ్మల్లా ఊగుతున్నాయి. చూడటానికి అంత గొప్ప జిమ్ బాడీ కాకపోయినా తన డస్కీ స్కిన్ కలర్ టోన్కి, తన కళ్ళల్లోని యారగెన్స్లా కనిపించే కాన్ఫిడెన్స్కి అమ్మాయిలు తన నుంచి చూపులు తిప్పుకోవడం అంత తేలిక కాదు. చటుక్కున డోర్ ఓపెన్ అయిన శబ్దంతో నేహా లోపలికి వచ్చింది. రావడంతోనే అభి, కంగ్రాచులేషన్స్ అని ఎంతో ఎక్సైటింగ్గా చెప్తూ అతను పక్కకు వచ్చి నుంచుంది. అతను వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టు చూశాడు. ఐ హ్యావ్ సర్ప్రైజ్ ఫర్ యూ, గెస్ వాట్ అని తన చేతిలో ఉన్న పుస్తకాన్ని అతని చేతికి అందించింది. ఆ పుస్తకాన్ని చూసిన అతని కళ్ళు విచిత్రమైన భావనతో మెరిశాయి. దాన్ని ఆనందం అనలేము, అలానే బాధ అని కూడా చెప్పలేం. బిజినెస్ ఐకాన్ అభిరామ్, వరల్డ్స్ టాప్ రిచెస్ట్ పర్సన్ అని కవర్ పేజ్ మీద ఫోర్బ్స్ తన ఫోటోని ప్రింట్ చేసింది. తన కళ్ళలోని భావనను గమనించిన నేహ అతని భుజం మీద చేయి వేసి, అభి, ఆర్ యూ ఓకే అని అడిగింది. దానికి సమాధానంగా, నో, ఐమ్ నాట్ ఓకే అని తను ఎంతో గట్టిగా అరిచాడు. తన చేతిలో ఉన్న మ్యాగజైన్ ఒకసారి చూసి గట్టిగా ఊపిరి తీసుకుని, ఈ డబ్బు, ఈ హోదా, ఇదంతా నాకు నచ్చట్లేదు నేహ. ఇదంతా పెద్ద నరకంగా ఉంది నాకు. నెలకు ₹1,00,000 ఇచ్చే నా ఆఫర్ లెటర్ ఇచ్చినంత హ్యాపీనెస్ ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇవ్వలేకపోతుంది. దీనికి కారణం ఏంటో తెలుసా నేహ? ఇదంతా నాది కాదు. ఇదంతా నేను సంపాదించింది, నా కష్టం కాదు. నేను కష్టపడి సంపాదించుకున్న ₹1,00,000 ఉద్యోగం మాత్రమే నాది. ఎస్, ఇదంతా నాది కాదు నేహ. నేను ఇదంతా వదిలేద్దాం అనుకుంటున్నాను అని ఎంతో స్థిరంగా చెప్పాడు అతను. అతని నిర్ణయానికి నేహ ఏం మాట్లాడలేకపోయింది. మౌనంగానే వచ్చి అతను హక్ చేసుకుంది. దాదాపు 6 నెలల క్రితం ఎదురుగా సముద్రం, దూరంగా చంద్రుడు, చల్లని గాలి. ఆ సముద్రం వద్ద కూర్చున్న ఆ జంట ఇలా మాట్లాడుకుంటున్నారు. హే అభి, మనం పెళ్ళి ఎక్కడ చేసుకుందాం? నీకు జాబ్ వచ్చేసింది కదా, ఇంక డాడీతో ఏ ప్రాబ్లం ఉండదు, ఎంచక్కా మనం పెళ్లి చేసేసుకోవచ్చు అని ఎంతో ఎక్సైటింగ్గా చెప్పింది నేహ. అభి ఆమె వైపు ఓరగా చూస్తూ, మీ బాబు ఫిట్టింగ్ పెట్టాలంటే ఎలా అయినా పెట్టేస్తాడు తల్లి అని అన్నాడు ఎంతో వెటకారంగా. నేహ పౌరుషంగా చూస్తూ, హే, బాబు గీబో ఏంటి, రెస్పెక్ట్ ఇవ్వు అని చెప్పింది కోపంగా. సరే తల్లి, నిన్ను మీ తండ్రి గారైనటువంటి రాజా హరిశ్చంద్ర బహదూర్ గారిని ఏవి అన్నాం, ఓకేనా? అది సరే కానీ పెళ్ళి ఎక్కడ చేసుకుందాం అని అడిగావు కదా. పెళ్ళి సంగతి ఏమో కానీ ఫస్ట్ నైట్ మాత్రం కేరళలో బోట్లో చేసుకుందాం, బాగుంటుంది కదా. హే ఆపు, చెప్పమన్నా కదా. బాగానే ఉంటుందా? బాగుంటుందా? కాకపోతే కార్యం కోసం కేరళ దాకా వెళ్ళాలా బాబు? వెళ్ళాలి మేడం, ఫీల్ కోసం. టైం అవుతున్నట్టుంది. వెళ్ళిపోవాలా? వెళ్ళొద్దు, పోదాం. అలా నడుచుకుంటూ వెళ్తున్న అభికి తన చేతిలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనిపించింది. నేహా, నా ఆఫర్ లెటర్ అని వెనక్కి తిరిగి చూసేటప్పటికే ఆ కాగితం గాలిలో ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అభి దాన్ని వెనక పరిగెట్టాడు.
అలా నిశీథులో కలిసిపోవడానికి వెళ్ళిపోతున్న ఆ కాగితాన్ని ఎలాగోలా పట్టుకున్నాడు. అభి, నేహ బైక్ మీద అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన కొంతసేపటికి అప్పటిదాకా వాళ్ళిద్దరి ప్రేమ కబుర్లతో తమకంతో తేలిపోతున్న సముద్రపు గాలి ఒక్కసారిగా బరువెక్కింది. అలా ఒంటరిగా మిగిలిపోయిన సముద్ర తీరం వెంబడి ఒక చిన్న గాజు సీసా దొర్లుకుంటూ ఒడ్డుకొచ్చింది. దాని గాజు కొనకు అంటుకున్న రక్తపు మరక దాన్ని ముత్యంలా మెరిసేలా చేస్తుంది. ఇంద్రుని కాంతిలో ముత్యంలా మెరుస్తున్న గాజు సీసా మెరిసి ఒక్కసారిగా పగిలిపోయింది.